వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. కొన్నిసార్లు తెలివితేటలు లేనట్టు నటించడమే అసలైన తెలివైన పని అవుతుంది. అనగనగా ఒక గ్రామంలో ఒక పండితుడు నివసించేవాడు. అతను చాలా మంచివాడు. ఇతరులకు సహాయం చేస్తుండేవాడు. అతడు ఒకరోజు పక్క గ్రామానికి వెళ్లేందుకు అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఏడుస్తున్న స్వరం అతనికి వినిపించింది. ఎవరైనా ఉన్నారా? దయచేసి నాకు సహాయం చేయండి అని చెట్ల వెనక నుండి ఒక అరుపు వినిపించింది. వెంటనే ఆసక్తిగా ఆందోళనగా పండితుడు అక్కడికి వెళ్తే బోనులో చిక్కుకున్న పులి అతనికి కనబడింది. పులి బాధతో ఇలా అన్నది, ఓ పండితుడా, నేను క్రూరమైన వేటగాడి చేతిలో చిక్కుకున్నాను. దయచేసి ఈ బోను తెరిచి నన్ను బయటకు పంపండి. నేను మీకు హాని చేయనని వాగ్దానం చేస్తున్నాను. నేను తిరిగి నా నివాసం అయిన అడవికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది. కానీ పండితుడు సంకోచిస్తాడు. నేను నిన్ను ఎలా నమ్మగలను? నువ్వు ఒక అడవి జంతువువి. పైగా నీ సహజ స్వభావం ఏమిటో నాకు తెలుసు అని అంటాడు. దానికి పులి, నేను అడవి దేవతల మీద ప్రమాణం చేస్తున్నాను. నన్ను విడిపించిన వ్యక్తికి నేను హాని చేయను అని చెప్తుంది. ఇది విన్న బ్రాహ్మణుడికి జాలి కలుగుతుంది. బోను తలుపులు తెరుస్తాడు. కానీ పులి బయటకు రాగానే భీకరంగా చెవులు పగిలేలా గర్జిస్తూ తన పదునైన దంతాలను బయటకు పెట్టి, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నాకు మంచి భోజనంలాగా కనిపిస్తున్నావు అని పులి పండితుడితో అంటుంది. అతను ఆశ్చర్యపోయి, అయ్యో, నీవు నాకు మాట ఇచ్చావు, ఇప్పుడు అది తప్పుతున్నావు. నేను నీ మీద నమ్మకంతో నిన్ను విడిపించాను. నాకు హాని చేయనని ప్రమాణం చేశావు అని అంటాడు. దానికి పులి, అప్పుడు నేను బందీగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. కాబట్టి నేను తినాలి, అది నా నైజం అని అంటుంది. అప్పుడు పండితుడు పులితో ఇలా అంటాడు, నీవు నన్ను తినాలనుకుంటే ఒక్క షరతు. మనమిద్దరం ఒక 3 జీవులను కలిసి న్యాయం అడుగుదాం. అవి నీతో ఏకీభవిస్తే నన్ను ఆహారంగా స్వీకరించు అని అంటాడు. సరే అని పులి అంటుంది. వారు మొదట ఒక మర్రి చెట్టును కలుస్తారు. పండితుడు పరిస్థితినంతా వివరిస్తాడు. అప్పుడు చెట్టు ఇట్లా అంటుంది, మానవులు నా నీడలో విశ్రాంతి తీసుకుంటారు. నా బెరడులో వారి పేర్లను చెక్కుతారు మరియు నా కొమ్మలను విరగ్గొడతారు. మానవులు కృతజ్ఞతతో అస్సలు ఉండరు. కనుక పులి నిన్ను తినడం సమంజసమే అని అంటుంది. తర్వాత వారు ఒక గేదెను కలుస్తారు. అది నిట్టూర్చి, నేను నా యజమానికి చిక్కటి మరియు కమ్మనైన పాలు ఇచ్చేదానిని. కానీ ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉంటే అతను నన్ను కొట్టి వదిలేశాడు. మానవులు కృతజ్ఞత లేనివారు. పులి నిన్ను తినడం కరెక్టే అని పండితుడితో అంటుంది. అతను నిరాశ చెందుతాడు. చివరికి వారు ఒక నక్కను కలుస్తారు. నక్క జాగ్రత్తగా విని తల వంచి, నాకు సరిగ్గా అర్థం కాలేదు. నువ్వు బోనులో ఉన్నావు, అతను నిన్ను బయటకు పంపించాడా? అది ఎలా జరిగిందో నాకు సరిగ్గా చూపించు అని అడుగుతుంది. పులి ఏమో పండితుడిని తినడానికి ఆతృతగా అలిసిపోయి ఎంతో ఆకలితో ఉంది. సరే అని తిరిగి బోను దగ్గరికి వెళ్ళి చూపించడానికి బోను లోపలికి అడుగుపెట్టింది. ఇలా నేను లోపల ఉన్నాను, పండితుడు తలుపు తీశాడు అని పులి తన మాటను పూర్తి చేసే లోపలే నక్క త్వరగా బోనును గట్టిగా మూసి దానికి తాళం వేసింది. ఇప్పుడు బాగా అర్థమైంది అని నక్క తల ఊపింది. పులి లోపల నుండి కోపంతో గర్జించింది. పండితుడు కృతజ్ఞతగా నక్కకు నమస్కరించి త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తెలివైన నక్క ఒక కూని రాగం తీస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. మంచి మనసు ఉండడం గొప్పదే, కానీ ఆపదలో తెలివితేటలు ఉంటేనే తప్పించుకోవచ్చు. కొన్నిసార్లు తెలివితేటలు లేనట్టు నటించడమే అసలైన తెలివైన పని అవుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో మీ కమెంట్ని తెలపండి. చివరి వరకు చూశారని మాకు తెలియజేయండి. మరో కథలో మళ్ళీ కలుద్దాం.
మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.